నువ్వు 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 నేనే శ్రీధర్ని. అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? సంధ్య గురించి డాడీ. శ్రీధర్ పరిస్థితి చూశాక నాకు సంధ్య గురించే ఆలోచన ఎక్కువైంది డాడీ. నా కస్టడీలో ఉన్న మనిషిని నా పర్మిషన్ లేకుండా తీసుకుని వెళ్ళటం కుదరదు. ఫిగర్ బాగుంది. శ్రీధర్ శ్రీధర్ ఏంటి ఎక్కువసేపు నిలబడలేవు కదా, పద కూర్చుంది గాని. పద. చూడు శ్రీధర్, ఇది నీ ఇల్లే అనుకో. నీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. అసలు మీరెవరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మేము నీ భార్య సంధ్యకు బాగా కావాల్సిన వాళ్ళం. అసలు ఆ సంధ్య ఎవరు? మళ్ళీ ఆ సంధ్య గురించి నన్ను అడుగుతున్నారు. నాకు తెలియదంటే వినరే. అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆగు శ్రీధర్, ఆగు. ఎక్కడికి వెళ్తావు? నిన్నేమీ అడగరు. నీకే లోటు రాకుండా మేము చూసుకుంటాం కదా. దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. అవునండి, మీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. మీరు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి. ఏమడిగినా ఇస్తారా? చికెన్ కావాలంటే వండి పెడతాను బాబు. మరి మటను? అది కూడా వండి పెడతాను. మరి మందు? మందా? మందంటే అదేనమ్మా, డాక్టర్ గారు రోజు ఇచ్చే మందు, టానిక్. అదే కదా? ఓ, మందునే ఇక్కడ టానిక్ అంటారా? అయితే అదే. అది నేను ఇస్తాను కదా. నీకే టైంకి ఏ మందు ఇవ్వాలో డాక్టర్ గారు నాకు చెప్పారు కదా, నేను ఇస్తాను. ఓకేనా? అయితే ఓకే. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ఇక్కడ కాదు, రూమ్లోకి వెళ్ళి పడుకుంది గాని. పద, లోపలికి పద. తాకిడి కోసం ఓ, రూమ్ చాలా బాగుంది. నీ అబ్బా, మందు కావాలరా నీకు? మా అమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేస్తారా? నిజు. ఏంటి టెన్షన్ అయ్యావా? ఇదే నేను కోరుకుంది. ఇక నుంచి నువ్వు రోజు నాకు స్కాచ్ బాటిల్ తెచ్చి ఇవ్వాలి. లేదంటే తెలుసుగా నిన్ను నన్నేం చేయలేవమ్మా. ఎందుకంటే నువ్వు తేలికుట్టిన దొంగవి. ఎంత బాధొచ్చినా ఆపుకోవాలి, తప్పదు. మరి బాధ భరించాల్సిందే. నాకు నిద్ర వస్తుంది, ఇక నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. నిన్ను సిక్స్త్ సెన్స్ ఏదో కొడుతుంది. సంజయ్, బీ కేర్ఫుల్.
3 నెలల బాకీ చెల్లు. ఇంకో 2 వేద్దామా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు పశువుల మీద కూడా ఆడతాను. గేదుందిగా. ఫుల్ కౌంట్ కింద ఇది, దీని పాడి, దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబు గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూడ్చిపోతాదేమోనండి. రేయ్, నేను పేకని నమ్ముకున్నాను రా. పేకే నాకు పాడి. నీ గేదె వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపో. చూడా, అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ. అమ్మా అమ్మా, రా ఉషా, కూర్చో. కూర్చునే టైం లేదమ్మా, అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ఏమైంది? ఆ శ్రీధర్ గారిని బావా సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. మావయ్య దగ్గర అత్తయ్య దగ్గర సంధ్య అంటే ఓ తెగ ప్రేమ ఉన్నట్టు నటించి చివరికి అతన్ని తీసుకొచ్చి ఇంట్లోనే దించాడు. ఉంటే ఉండని, మనకేంటి నష్టం? వాడికి అసలే గతం గుర్తులేదు. పైగా ఇంకా తేరుకుని మాట్లాడలేకపోతున్నాడన్నారు కదా. ఇంట్లో పెట్టుకుంటే సేవలు చేసుకుంటాడు. అతను కోలుకుని గతం గుర్తుకొస్తే తనకే కదా నష్టం. నువ్వు బావని చాలా తక్కువ అంచనా వేస్తున్నావమ్మా. అతని వల్ల నష్టం ఉందని తెలిసి తననెందుకు ఇంట్లో పెట్టుకుంటాడు చెప్పు? మరి పెట్టుకున్నాడుగా. అలా పెట్టుకున్నాడంటే దానికి అసలు రీజన్ వేరే ఉంటుంది. ఏ అర్ధరాత్రో గొంతు పిసికి వాణ్ణి చంపేస్తే పరిస్థితి ఏంటి? చంపితే తనే ఇరుక్కుంటాడు. పోలీసులు వదులుతారా? అంతకంటే మించిన డేంజర్ ఇంకోటుంది. వాడికి జన్మలో గతం గుర్తు రాకుండా ఏ మందో ఇస్తే ఎవరికి తెలుస్తుంది? స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేశాడే అనుకో, మనిషి చావడు, బ్రతికినా వేస్టే. ఇక బావకి పెద్ద టెన్షన్ తప్పిపోతుంది. సంధ్య మనకి దొరికితే తప్ప బావ గురించి నలుగురికి చెప్పలేం. అది నిజమే ఉషా. నువ్వే కొంచెం తన్ని జాగ్రత్తగా చూసుకో. హాస్పిటల్లో ఉండుంటే మనకి టెన్షన్ ఉండేది కాదు. చాలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఆ శ్రీధర్ని మనమే కాపాడుకోవాలి. ఏంటో ఉషా, రోజు రోజుకి సంధ్య విషయం చాలా క్రిటికల్గా మారుతుంది. నిజంగా తను మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉండుంటే, నీ జీవితం కూడా బాగుండుంటే మీ ఇద్దరు తల్లులై ఉండేవాళ్లు. నీకు సంధ్యకి సీమంతు చేయాల్సిన సమయం ఇది. రేఖ, సంజయ్ సీమంతం అంటున్నావేంటి? అదే రఘు, ఉషతో చదువుకునే రోజుల్లో సంధ్య అనేదట, నాకు అమ్మా నాన్న లేరు, ఒకవేళ నాకు పెళ్ళై బిడ్డని కనబోతుంటే అమ్మ చేతుల మీదుగా నాకు సీమంతం చేయించవా అని అడిగిందంట. అవును డాడీ, సంధ్య నాతో ఎప్పుడూ చెప్పేది. నా చెల్లెలు అయ్యుండి తెలియకుండానే మనింట్లోనే పెరిగింది కదా, అప్పుడు చాలాసార్లు అనేది. రేఖ, కడుపుతో ఉన్న ఆడపిల్లకి సీమంతం చేయడం చాలా మంచిదంట కదా? అవును, కడుపు చలవా అంటారు. అందరూ దీవెనలిచ్చి ఆశీర్వదిస్తారు. అలా అయితే ఆ తల్లి ఏ బాధలు పడకుండా పన్నెంటి బిడ్డని కంటుంది అని నమ్మకం. ఆ అదృష్టం అందరికీ దక్కదు. సంధ్య లాంటి దురదృష్టవంతులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు పాపం. నేను చెప్పాను కదా రేఖ, నా ఫ్రెండ్ కూతురు పెళ్లి కాకుండానే తల్లయిందని. అవును, వాడికి పాపం అమ్మాయికి సీమంతం చేయాలని ఆశ. కానీ తల్లి లేదు. ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? సీమంతానికి కావాల్సిన సామాన్లేంటో నాకు చెప్పురాక, పాపం అమ్మాయికి నేనే దగ్గరుండి సీమంతం జరిపిస్తాను. నువ్వు జరిపించడం ఏంటి రఘు? నేనే దగ్గరుండి ఆ అమ్మాయికి సీమంతం జరిపిస్తాను. నువ్వా? ఏ చేయకూడదా? అంటే అది నువ్వెందుకు లేరాక, నేను చూసుకుంటాను. అదేం కుదరదు.
అమ్మలేని ఆ పిల్లకి ఆ ముచ్చట జరిపించడం పుణ్యం. ఎప్పుడో చెప్పు, జరిపిద్దాం. అవును డాడీ, తను సంధ్యలాంటి అమ్మాయి అంటున్నారుగా. సంధ్య అయితే చేయదా? చేయనివ్వండి. ఇప్పుడెలాగా? వీళ్ళు సీమంతం చేస్తామంటున్నారు, ఏం చెయ్యాలి? నమస్తే సార్. నమస్తే సార్. ఈడొకడు మాట్లాడితే ఆఫీస్కి వస్తాడు. ఇడికి చనువిచ్చి తప్పు చేశాను. ఏం శంకర్ ఇలా వచ్చావు? మెటీరియల్ అంతా పంపించావా? ఆ పని ఎప్పుడూ అయిపోయింది సార్. దాని మనుషులు దానికి ఉన్నారు. ఓకే, ఇప్పుడు వచ్చిన పని ఏంటో చెప్పు. హాస్పిటల్కి వెళ్ళాం సార్. మా అన్నని డిశ్చార్జ్ చేశారని తెలిసింది. తనని మీరే ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు సార్. అవును, మీకెందుకు సార్ వాడి గురించి? వాడిని మా ఇంటికి తీసుకెళ్తాను. ఎందుకు? ఎంతైనా తోడ పుట్టినోడు కదా సార్, మేమే కదా చూసుకోవాలి. ఏం పర్వాలేదు, మా ఇంట్లో ఉంటాడు. తనతో మాకు చాలా పని ఉంది. మీకెందుకు సార్ లేనిపోయిన శ్రమ? అవును సార్, గతం గుర్తులేదంటున్నారు. వాడికి మీరు సేవ చేయడం ఎందుకు సార్? మా ఇంట్లోనే ఉంటాడు. తనకన్నీ గుర్తురాగానే తీసుకొచ్చి మీకే అప్ చెప్తాను. వాడు ఏం మర్చిపోయాడనరా గుర్తుకు రావడానికి? చూడు శంకర్, మీ అన్నని ఇంకా మా ఇంట్లో అందరూ సంధ్య హస్బెండే అనుకుంటున్నారు. తనకి బాగై నిజాలు చెప్పేంత వరకు తను మా ఇంట్లోనే ఉండాలి. లేదంటే ఇంట్లో వాళ్ళకి రకరకాల అనుమానాలు వస్తాయి. అయినా అతను మా ఇంట్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు. అక్కడే ఉంటే మంచి ట్రీట్మెంట్ అందుతుంది, తొందరగా రికవర్ అవుతాడు. కానీ అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు కదా సార్. అవును సార్, వాడు అసలే మంచి మనిషి కాదు. వాడి చేగుడు ఊరుకోదు. ఏ దొంగతనమో చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. అవన్నీ బాగున్నప్పుడు కదా. ఇప్పుడు అతను సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నాడు. పైగా గతం గుర్తులేదు. ఇంకా దొంగతనాలు అవి ఇవి ఏం చేస్తాడు? చేస్తే మాత్రం చేయగలిగిందేముంది? నా పాలిట సిన్లా దాపరించాడు. అలాంటి వాడికి మీరెక్కడ సేవలు చేస్తారు సార్? మీ ఇంట్లో వాచ్మెన్గా కూడా ఉండడానికి అర్హత లేని వాడికి మీరు సేవలు చేయడం నాకు నచ్చట్లేదు సార్. ఓ పని చేయండి సార్, వాడి పనులు చూసుకోవడానికి మా అంజిగాని తీసుకెళ్ళండి. తనెందుకు? ఎవరైనా నర్సుని చూస్తానులే. ఎందుకు సార్ డబ్బులు దండగా? అలాంటి వాడిని ఇంట్లో పెట్టుకున్నారు చాలదా? ఇంకా డబ్బులు పోసి నర్సుని పెట్టడం ఎందుకు చెప్పండి? నేను చూసుకుంటాను సార్. సరే, ఏదో చేయండి, మీ ఇష్టం. నేనే దగ్గరుండి ఆ అమ్మాయికి సీమంతం జరిపిస్తాను. అమ్మలేని ఆ పిల్లకి ఆ ముచ్చట జరిపించడం పుణ్యం. తను సంధ్యలాంటి అమ్మాయి అంటున్నారుగా. సంధ్య అయితే చేయదా? చేయనివ్వండి. రఘు, ఏంటమ్మా? ఏం ఆలోచిస్తున్నావయ్యా? సంధ్య అన్నం తింటం లేదు, పట్టుకోమని చెప్పాను, వినిపించలేదా? లేదమ్మా, సారీ. సంధ్య ఆగమ్మా. సంధ్య, నా మాట విను. పరిగెత్తకూడదమ్మా నువ్వు. సంధ్య ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నా మాట విను. ఆగమ్మా. నా బంగారు తల్లి కదా అమ్మా, తల్లి. రఘు, పట్టుకో రఘు. దొరికేసింది. సంధ్య, నువ్వు తినకపోతే నీ కడుపులో ఉన్న అమ్మకి ఆకలేస్తుంది, మళ్ళీ అమ్మ ఏడుస్తుంది. నిజంగా ఏడుస్తుందా? అవునమ్మా. మరి తింటావా? అయితే తింటాను. గుడ్, రా. బామ్మారా? వస్తున్నానమ్మా.
నా బంగారు తల్లివి కదా, చక్కగా ఆడుకో, పరిగెత్తకూడదు, సరేనా? సరే, వెళ్ళాడుకో. నాన్న నేను ఆడుకుంటాను. అలాగేనమ్మా. ఇప్పుడు చెప్పయ్యా, ఏంటి ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నావు? సంజయ్కి సీమంతం చేద్దాం అనుకున్నాం కదమ్మా, అది ఆపేద్దాం. ఎందుకు రఘు? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, నా ఫ్రెండ్ కూతురికి సీమంతం చేయాలి, దానికి ఏమేం అవసరం అవుతాయని రేఖను అడిగాను. అదే దగ్గరుండి సీమంతం జరిపిస్తానంటోంది. అవునా? అయితే ఏమవుతుంది రాని? ఏంటమ్మా నువ్వు చెప్పేది? రేఖ వస్తే పరిస్థితి ఏంటో తెలుసా? సంజయ్ చూసిందంటే గుండాగి చచ్చిపోతుంది. వాళ్ళింకా సంజయ్ ఎక్కడో ఉందనుకుంటున్నారు. ఇక్కడే ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? కానీ సీమంతం ఆపటం అనేది మంచి పని కాదయ్యా. ఇప్పటికే ఏం అరిష్టాలు తగిలేయో ఏంటో, ఆ పిల్ల చచ్చి బతికింది. ఇప్పుడు అనుకున్నది ఆగిపోతే ఏం జరుగుతుందోనని భయంగా ఉందయ్యా. కానీ ఎలాగమ్మా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నారు పోసినవాడు నీరు పొయ్యడా అని, ఇంత చేసినవాడు ఏదో ఒకటి చేస్తాడు. ఏమైనా సీమంతం మటుకు ఆపొద్దు. లేవకూడదు, కూర్చోవాలి. కూర్చోవడం అంటే? కూర్చోవడం అంటే కూడా మర్చిపోయావా? ఇదిగో జ్యూసు. జ్యూస్ అంటే? జ్యూస్ కూడా మర్చిపోయావా? జ్యూస్ అంటే పళ్ళ రసం. పళ్ళ రసం అంటే? అబ్బా ఓరి నాయనో, పళ్ళ రసం అంటే కూడా మర్చిపోయావా? సరేలే, నేనే తాగిపిస్తా, తాగు. ఆహా నాయనా, శుభ్రంగా తాగేసావా? తాగడం అంటే? ఒరే నాయనా, నీ కాళ్ళకి దండం పెడతారా, తాగడం కూడా మర్చిపోయావా? ఆహా, ఏం అదృష్టం నాయనా నీది. ఎవరికైనా గతం మర్చిపోతే శాపం, కానీ నీకు మాత్రం వరం. చీపు లిక్కర్ తాగేవాడివి ఇక్కడ కూర్చోబెట్టి జ్యూసులు, కాఫీలు, టీలు, ఆహా పందెపు ఎద్దుని మేపినట్టు మేపుతున్నారు. నీకేంట్రా కొయ్యా? ఏమన్నావు నాయనా? ఇప్పుడు నువ్వు ఏమన్నావు? నిజంగా నువ్వేమీ అనలేదా? సగం పిచ్చోడివి, నువ్వేమంటావు? మరి ఫ్రూట్స్? ఇవి మాత్రం బాగా గుర్తుంటాయే. ఇప్పుడేగా పేకల దాకా జ్యూస్ తాగావు. ఏం చేస్తాం, అడిగినవన్నీ ఇవ్వాలని సంజయ్ బాబు గారి ఆర్డరు. తప్పుతుందా? అలాగే చేద్దాం. అయినా నీ అదృష్టమే అదృష్టంరా. అత్త దాచిపెట్టిన చిల్లర డబ్బులు కొట్టేసుకొని పోయి తాగి రోడ్డు మీద దొల్లేవాడివి. ఈరోజు నీకు రాజభోగం. తాగినా నేను ఎప్పుడు స్ట్రాంగేరా ఇంజన్ ఆయిల్.
బాబు నువ్వు ఇంజిన్ ఆయిల్ అన్నావు కదూ, నిజం చెప్పు. నిజం అంటే ఓరి నాయనో, నిజాన్ని కూడా మర్చిపోయావా నాయనా? అయితే ఒకసారి గుర్తుకు తెచ్చుకో, నువ్వు ఇంజిన్ ఆయిల్ అని అన్నావా లేదా? ఇంజిన్ ఆయిల్ అంటే ఏంటి? అబ్బా బాబు, శ్రీధర బాబు, నన్ను ఇంజిన్ ఆయిల్ అని పిలిచావా లేదా? ఇంజిన్ ఆయిల్ అంటే తాగే కూల్ డ్రింకా? అబ్బా ఒరే, నీకు దండం పెడతారా? నా పేరు ఇంజిన్ ఆయిల్ అని నీకెలా తెలుసు? నీకు గతం గుర్తులేదు కదా, ఎలా పిలిచావు? అరటిపళ్ళు, చలిమిడి, స్వీట్స్, బూందీ, పంచదార చిలుకలు అన్నీ వచ్చేసాయి. గతం గుర్తులేని మనిషి నన్ను ఇంజిన్ ఆయిల్ అని ఎలా పిలుస్తాడు? మీరే చెప్పండి. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా